హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బెజవాడలో కనకదుర్గం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కొండ మీదకి ఎలా వెళ్ళాలి ఈజీగా అవి అన్ని వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అక్కడికి కొంచెం ముందుకు వెళ్ళగా ఇలా మసీద్ కనిపిస్తుంది. ఆ మసీద్ దగ్గర నుంచి చూస్తే ఇదని కనపడుతుంది. అక్కడ లైట్ అనేది కనపడుతుంది. ఆ లైట్ దగ్గరికి వచ్చి చూస్తే జెంట్స్ వాష్రూమ్, లేడీస్ వాష్రూమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం గుడికి వెళ్ళే దారికి వస్తే ఉచిత దర్శనము. ఒక 2 ఫీట్ ముందుకెళ్తే కనుక 300, 500 దర్శనాలు కూడా ఉన్నాయి. వాటన్నిటికంటే మనం ఇంకొంచెం ముందుకెళ్తే కనుక లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు ఈజీగా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగే మనం ఇప్పుడు ఎక్కాలి. ఉచిత దర్శనమైన మనీ కట్టినా కూడా ఆ ఫ్లోర్స్ అన్ని మనం ఎక్కాల్సిందే. ఎవ్రీ ఫ్లోర్లో వాష్రూమ్స్ ఉంటాయి అండ్ అక్కడే 4th ఫ్లోర్లో అన్నదానం జరుగుతుంది. ఎప్పుడు లిఫ్ట్ నుండి ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఫోన్స్ అనేవి ఎలవ్ లేవు అని చెప్తారు ఉచిత దర్శనంకి వెళ్ళేటప్పుడు. బట్ అలా ఏం లేదు. వాళ్ళు ఎలవ్ లేదన్నారని మేము ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళామన్నమాట. కానీ పైకి వెళ్ళి చూస్తే చాలా మంది దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందుకని కొండ మీద పిక్స్ అనేవి ఏం లేవు. అన్ని ఫ్లోర్స్ కష్టపడి ఎక్కేసరికి సరిపోయింది. కానీ అమ్మవారిని చూడంగానే ఆ కష్టం అంతా పోయింది. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. కృష్ణమ్మను కూడా చూపిస్తాను లాస్ట్లో. కొండ మీదకి వెళ్ళటానికి కూడా ఫ్రీ బస్సెస్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంత దూరం విజయవాడ వరకు వెళ్ళి కృష్ణా బ్యారేజ్ చూడకుండా ఉంటామా? ఇది కృష్ణా బ్యారేజ్ బ్రిడ్జ్ అనమాట. కృష్ణమ్మ ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ అన్ని గేట్స్ అనేవి ఇలా క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. దీంతో లాగుతారనుకుంటా, వాటర్ గేట్స్ ఎత్తడం అంటారు కదా. కానీ ఒకే ఒక గేట్ అనేది ఓపెన్ చేసింది. దీనికోసం నేను చాలా తిట్లు తిన్నాను అనమాట మా అమ్మ చేత. అలా వంగి తీయకు పడిపోతావు అని మా అమ్మ తిట్టింది. అయినా మనం వినకుండా మీకోసం ఇంత కష్టపడి వీడియో తీశాను. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే అమ్మవారి టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అండ్ ఈ కృష్ణా బ్యారేజ్ని కూడా చూసి రండి ఒకసారి. జయ దుర్గా భవాని అని కామెంట్ చేయండి.